మూడు మృతదేహాలు 10 రోజుల కాల వ్యవధి బీబీ నగర్ కేంద్రంగా జరిగిన వీళ్ళ పరిచయాలు. అసలు స్టోరీ ఏం జరిగింది అని వెళ్ళే ముందర మీరు ఇంతకు ముందు నా వీడియోస్ కనుక చూసి సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తి ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. బీబీ నగర్ కేంద్రంగా 3 పరిచయాలు జరిగాయి. అందులో మెయిన్ ఎస్ఐ సాయి కుమార్. ఇతను 2014లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. 2022లో నంద్యాల జిల్లాలోని మహాలక్ష్మితో మ్యారేజ్ అయింది. తనకి ఇప్పుడు ఒక కొడుకున్నాడు అండ్ 5th మంత్ ప్రెగ్నెంట్ వాళ్ళ వైఫ్. అండ్ రెండో వ్యక్తి పేరు శృతి. తను బీబీ నగర్లోని కానిస్టేబుల్గా పనిచేస్తుంది. తను 2014లో కానిస్టేబుల్గా ఎంపికైంది. తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి విడాకులు కూడా తీసుకుని ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే సాయి కుమార్తో బీబీపేటలో పరిచయం అయింది. బీబీపేటలో పరిచయమైన ఈ తరుణంలోనే వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అని అందరు చెప్పుకుంటున్నారు. అక్కడ ఉన్న సమయంలో తనకి బిక్కనూరుకి ట్రాన్స్ఫర్ అయింది. ఎస్ఐకి బిక్కనూరుకి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ తను ఒక కంప్యూటర్ ఆపరేటర్. బీబీ నగర్లో ఆ పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే వాళ్ళు. బిక్కనూరు ఎస్ఐ మారిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్తో పరిచయం అయింది శృతికి. ఇవన్నీ వివాహేతర సంబంధాలుగా మార్పు చెందాయి. వీళ్ళందరికీ తర్వాత ఎలా జరిగే సిచ్యువేషన్స్ అంటే నిఖిల్ శృతి బాగా క్లోజ్ అవ్వడంతో సాయి కుమార్కి అది నచ్చకుండా వచ్చేసింది. దీంతో సాయి కుమార్ ఫ్యామిలీలో కూడా ఎక్కువగా గొడవలు అవుతుండేది. మహాలక్ష్మి గారు ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటుండే వాళ్ళు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మహాలక్ష్మి గారు వాళ్ళ పుట్టింట్లోనే ఉన్నారు. ఆ రోజు మార్నింగ్ సాయి కుమార్ మహాలక్ష్మి గారికి కాల్ చేసి నేను మన ఇంటికి వస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ వ్యవహారం ఇలా జరుగుతుండగా నిఖిల్ ఎస్ఐ సాయి కుమార్ మీద ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఎస్పీ గారు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయినా కూడా సాయి కుమార్ విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు. నిఖిల్ శృతి పెళ్లి చేసుకుందాము అనుకుంటుండగా ఈ సాయి కుమార్ అనే వ్యక్తి మిడిల్లో తను శృతి అనేది తన ప్రాపర్టీ అని ఫీల్ అయ్యి నువ్వు పెళ్లి చేసుకోవడానికి లేదు అని అబ్జెక్షన్ పెట్టాడు. ఈ తరుణంలోనే ఈ ఇన్సిడెంట్ జరగక వారం రోజుల ముందు నుంచి సాయి కుమార్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అఫీషియల్తో మాట్లాడేటప్పుడు తప్పితే మిగతా టైం మొత్తం నిఖిల్ శృతితోనే ఎక్కువగా కాల్స్ మాట్లాడుతూ వాట్సాప్ చాట్ చేసుకుంటూ ఈ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉండింది. వీళ్ళు ముగ్గురు ఈ సమస్య పరిష్కరించుకోవడానికి డైరెక్ట్గా మీట్ అవుదాము అనుకున్నారు. ఈ తరుణంలో ఎస్ఐ సాయి కుమార్ ఇంటికి కాల్ చేసి నేను ఇవాళ వస్తాను అని చెప్పారు. అండ్ శృతి కూడా తన ఇంటికి కాల్ చేసి నేను ఇవాళ ఇంటికి వస్తానని చెప్పింది. అండ్ తర్వాత నిఖిల్కి వాళ్ళ తమ్ముడు రాజేంద్ర 10:30 ఆ టైంలో కాల్ చేస్తే నేను పనిలో ఉన్నాను తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేశాడు. సాయి కుమార్ తన ప్రైవేట్ కార్లో బయలుదేరాడు. శృతి స్కూటీలో బయలుదేరింది. నిఖిల్ బైక్లో బయలుదేరాడు. వీళ్ళు ముగ్గురు బస్ స్టాండ్ దగ్గర ముగ్గురు అదే కారులో ఎక్కడం జరిగింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నరసన్నపేటలో డాబాలో కూర్చుని ముగ్గురు తిన్నారు. దాని తర్వాత ఎడ్లూరి పెద్ద చెరువు దగ్గర వెళ్ళి వీళ్ళు సిచ్యువేషన్ ఎలా జరిగింది, ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు, విట్నెస్ ఎవరు లేరు కాబట్టి ఇవన్నీ వాళ్ళ వాట్సాప్ చాట్లో అవన్నీ చూసి ఈ సిచ్యువేషన్ అంతా చెప్పడం జరుగుతుంది. ఆ పెద్ద చెరువు దగ్గర వాళ్ళ సెల్ ఫోన్స్ నిఖిల్ది శృతిది సెల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ సాయి కుమార్ సెల్ ఫోన్ మాత్రము తన జోబులో తనకి 3 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి ఐఫోన్, 2 వచ్చి నార్మల్ ఫోన్స్. శృతి ఒక ఫోను, నిఖిల్ 2 ఫోన్లు వాడుతున్నారు. దీంట్లో ఒక్కొక్క ఫోన్ మాత్రం చెరువు గట్టు మీద ఉంటే దాన్ని బట్టి వీళ్ళు ముగ్గురు ఈ చెరువులో ఏమైనా జరిగిందా అనే ఇదిలో అర్ధరాత్రి పోలీసులు గాలింపు చర్యలు అవన్నీ చేపట్టారు. సాయి కుమార్ వాళ్ళ వైఫ్, శృతి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సిగ్నల్స్ అవి ఆధారం చేసుకొని అక్కడికి వచ్చి అదంతా చూడగా ముగ్గురు మృతదేహాలు చెరువులోనే ఉన్నాయి. ఫస్ట్ నిఖిల్ది శృతిది దొరికింది. చాలా గాలింపు చేసిన తర్వాత సాయి కుమార్ది కూడా అదే చెరువులో దొరికింది. కానీ దెబ్బలు ఉన్నాయి. వాళ్ళ ఒంటి మీద ఏదైనా కొట్టుకుని చనిపోయారా, లేకపోతే శృతి విషయంలో ఏదైనా గొడవ శృతి మనస్తాపానికి గురై శృతి దూకేసిన తర్వాత కాపాడడానికి ఒకరి తర్వాత ఒకరు దూకేశారా, లేదా ఏ విషయాలు కరెక్ట్ గా తెలియట్లేదు. కొన్నిసార్లు ఏమో శృతి నిఖిలు మనం ఎలాగో సాయి కుమార్ బతకని కూడా సూసైడ్ చేసుకున్నాము అని అనుకున్నారు అని దూకేశారు అంటున్నారు. లేకపోతే వాళ్ళ ఒంటి మీద దెబ్బలు చూస్తే ముగ్గురికి గొడవ ఏదైనా విషయంలో ఇలా ఒకరిని కాపాడబోయి ఒకరు దూకేశారా, లేకపోతే ఒకరిని ఒకరు తోసేసుకుని మిగతా వాళ్ళు భయంతో వాళ్ళని తీయడానికి ఏమైనా వెళ్ళి ఇలా జరిగిందా, ఇవన్నీ ఏం తెలట్లేదు. ఇవి
ఇంతకు ముందు ఈ ఎస్పీ గారికి ఈ సిచ్యువేషన్ తీసుకెళ్లి సాయి కుమార్ కి వార్నింగ్ ఇవ్వండి అని చెప్పినప్పుడు తన ఎస్పీ ఏదైనా చేసుంటే ఇంత సిచ్యువేషన్ కు వచ్చేది కాదేమో. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వలన ఈ శృతి ఫస్ట్ మ్యారేజ్ చేసుకుని వదిలేసింది, తర్వాత కూడా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోకుండా పోయింది. సాయి కుమార్ ఆల్రెడీ పెళ్లి అయ్యున్నా కూడా మళ్ళీ శృతితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా కూడా శృతి నిఖిల్ ఒకటి అవ్వాలనుకున్నప్పుడు సాయి కుమార్ దూరంగా ఉంటే సరిపోయేది. కానీ శృతిని సాయి కుమార్ కావాలనుకోవడం వల్ల నిఖిల్ని శృతిని పెళ్లి చేసుకోనివ్వకుండా ఆపడానికి ఇవన్నీ జరిగి ముగ్గురు ప్రాణాలు అయితే పోయాయి. ముగ్గురు చనిపోయిన వాళ్ళకైతే వాళ్ళు చనిపోయాము, ఏం జరిగింది ఏంటని ఇప్పుడు విషయాలైతే తెలియవు. వాళ్ళ గురించి బాధపడే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరు పట్టించుకోవాలి? ఇవేవి ఆలోచించకుండా వాళ్ళిద్దరికి శృతికి సాయి కుమార్కి చట్టాలు న్యాయాలు అన్నీ తెలుసు. అండ్ నిఖిల్ కూడా పోలీస్ స్టేషన్లోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు కాబట్టి తనకు కూడా అన్నీ తెలుసుంటాయి. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఇలా సూసైడ్లు ఇవన్నీ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో, ఆ చెరువులోని వాటర్ అదంతా ఫోరెన్సిక్ వాళ్ళ దగ్గరికి పంపించున్నారు. వాళ్ళు నీళ్లు తాగడం వల్ల చనిపోయారు అని అయితే తెలుస్తుంది. కానీ నిజాలు ఏం తెలియలేదు. ఆ కారులో శృతి బ్యాగ్ ఉండడం వల్ల ఈ కారులోనే వీళ్ళందరూ వచ్చారు అని చెప్తున్నారు. అండ్ వాళ్ళ కారు ఇది టోల్ ప్లాజా ఉంటుంది కదా, అక్కడ కనిపెట్టి దాని నుంచి ఎటు వెళ్ళారు అదంతా కనుక్కోవడం జరిగింది. అస్సలు ఈ మ్యాటర్ అంతా కూడా ఎలా తెలిసింది అంటే, శృతి, నిఖిల్, సాయి కుమార్ ముగ్గురి ఫోన్లు ఓపెన్ చేసి చాట్ చూసిన తర్వాత, కాల్ లిస్ట్ చూసిన తర్వాత మాత్రమే ఈ విషయాలు తెలిసాయి. మీకు ఇలాంటి వీడియోలు కనుక కావాలి అనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి.